నేను మీ అమర్నాథ్ పాకలపాటి. ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ఒక వ్యక్తి అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు తనకంటూ ఒక జ్ఞానాన్ని ప్రసరింపజేసేటువంటి వ్యక్తి గురువు మాత్రమే. అందుకనే భారతీయ తత్వశాస్త్రంలో గురువుని దేవుడిగా చూపించింది. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువులోనే దేవుడు ఉన్నాడని, ఈశ్వరుడిని గురువుని ఒక్కసారి దర్శించాల్సి వస్తే నేను ముందుగా గురువుకే ప్రణమిల్లుతాను, ఎందుకంటే భగవంతుణ్ణి సాక్షాత్కారం నాకు ప్రసాదించింది గురువే అని భారతీయ తత్వశాస్త్రం చెబుతుంది. ఒకసారి ఒక అజ్ఞాని ఒక ఊరిలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళి, నిన్నందరూ జగద్గురు అంటున్నారు, నువ్వు నిజంగా అంత గొప్పవాడువా అని అడిగాడట. అప్పుడు ఆ యోగి చిరునవ్వుతో ఇలా అన్నాడట, నేను జగద్గురువునే, కానీ ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి జగత్తుకి గురువు, ఇది షష్ఠీ తత్పురుష సమాసం. రెండోది జగత్తుని గురువుగా కలిగిన వాడు, ఇది బహువ్రీహి సమాసం. నేను షష్ఠీ తత్పురుష సమాసాన్ని కాదు, బహువ్రీహి సమాసాన్ని. అంటే జగత్తుకి గురువుని కాదు, జగత్తు మొత్తాన్ని గురువుగా కలిగినటువంటి వ్యక్తిని అన్నాడట. అప్పుడు ఆ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి పరిపూర్ణత సాధించి ఆ గురువుకి ప్రణమిల్లాడట. అందుకే భారతీయ తత్వశాస్త్రంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. అంటే తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు, ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు. అటువంటి గురువుకి మనందరం రుణగ్రస్తులమే. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. దానికి కారణాలు లేకపోలేదు. ఒక వ్యక్తి ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని వస్తువులతో ఎన్ని సాధనలు చేసినా గురుముఖంగా నేర్చుకోకపోతే తాను చేస్తున్నటువంటి తప్పుల్లో పరిపూర్ణత సాధించలేడు. కాబట్టే గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. భారతీయుల తత్వశాస్త్రంలో మనకున్నటువంటి వేదాలు, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ బ్రహ్మదేవుడు మానవుల కోసం అందించినటువంటి వరాలు. అవి కలియుగం వచ్చేసరికి మానవులు అల్పాయుష్కులని గ్రహించి వేదవ్యాస మహర్షి చే ఈ వేదాలను సరళీకృతం చేసి ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదాలుగా తీర్చిదిద్దారు. కృష్ణద్రుపాలుడు అనేటువంటి ఒక వ్యక్తి వ్యాస మహర్షిగా పరిపూర్ణత చెంది యావత్ సమాజానికి వేదాలను, ఉపనిషత్తులను ఒక సరళీకృతంగా అందజేశాడు. ఇటువంటి గురువు భారతదేశంలో మనకు లభించడం ఎంతో అదృష్టం. ఎంతోమంది గురువులకు ప్రణమిల్లి నమస్కరించాల్సినటువంటి రోజు గురు పౌర్ణమి. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక ఐఏఎస్ అయినా, డాక్టర్ అయినా, లాయర్ అయినా, యాక్టర్ అయినా ఖచ్చితంగా గురువు వద్ద మాత్రమే తర్ఫీదు తీసుకుని ఒక నిష్ణత్వం సాధిస్తాడు. కనుక గురువుతో పరిపూర్ణత సాధిస్తాడు. కాబట్టి రాయిలాగా ఉన్న నన్ను దిద్దబోయే ప్రతి గురువుకి వినమ్రంగా నమస్కరిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.